అండ్ రవితేజ గారిని ఇలా మీరు మోస్ట్ సింపుల్ లుక్స్ తో అట్లా వెళ్ళారు మీరు మన సునీల్ నారంగ్ గారి అమ్మాయి పెళ్లిను, అలాగే విజయ్ దేవరకొండ. మన విజయ్ రష్మికది రిసెప్షన్ ఉన్నారు. ఇది విపరీతంగా వైరల్ అయింది కదా అప్పుడు. అంటే ఇంకా ఎవరు పెడితే వాళ్ళకి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో అది వెళ్తూనే ఉంది. అంటే రవితేజ గారు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. సినిమా ఇంటర్వ్యూలో అంటే మనం ఉంటాం కాబట్టి కనిపిస్తారు. బట్ ఇలాగా ఒకటి మనది కూడా అప్పుడప్పుడు చిన్న ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ అండి యూ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ అపియరెన్సెస్? మీరు చాలా తక్కువగా కనిపించడం. ఎందుకు తక్కువ కనిపిస్తారు? నాకు పెద్దగా బయటికి రావటం, ఫంక్షన్కి వెళ్ళటం నాకు అసలు నచ్చదు. ఓకే, అంటే వస్తే అది రకరకాలుగా వెళ్తుంది అంటారా? అది కూడా కాదు, somehow నాకు అది యు ఆర్ అ పర్సన్ హూ లైక్స్ టు స్టే ఇండోర్స్. ఓకే, சிறுவர்கள் முதல் பெரியவர்கள் வரை புத்தாடை அணிந்தும் ஒரு வெடித்தும் தீபாவளி சென்னை மயிலாப்பூர் கபாலீஸ்வரர் கோவில். Thank you so much. You did not come into Telugu anchoring. But you started off as a child actor. No. That's just a story, and that film is in 1960s. No, not that film. Not that film. Generally, I am asking. జీవితం స్టార్ట్ అయింది మీడియా నుంచి. Media నుంచి. So as an anchor. News anchor, yeah. Okay, just a news anchor, but not as a entertainment host. I hosted couple of entertainment shows later in channel. This was my first gig, yeah. Oh, so this was your first one. Superb. And Raviteja garu in gym. Sir, మీరే పోస్ట్ చేశారు కదా? నేను కాదు, అది దొంగతనంగా మా అమ్మ రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. నాకు సంబంధం లేని మ్యాటర్. సడన్గా చూసి అనిపించింది నాకే, నేనే. కాదు, మీరు ఇందులో కూతురుతో ఉండేటువంటి ఈ బాండింగ్ ఉంది కదా, మీ పిల్లల విషయంలో మీరు ఎప్పుడైనా ఇలా చేయొద్దు, పలానాది ఈ రెస్ట్రిక్షన్ ఉండాలి అనో, లేకపోతే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళు మీకు అడ్వైస్ ఇవ్వడం కానీ? వాళ్ళు ట్రై చేస్తుంటారు, మరి తీసుకోండి వేరే విషయం. నేను ఎప్పుడు ఇవ్వను, ఆ విషయం తెలిసిందే కదా అందరికీ. కాదు, మీకు సోషల్ మీడియాలో అడ్వైస్ ఇస్తారా వాళ్ళు ఏమైనా? వీళ్ళు ఎవరు? మీ పిల్లలు. లేదు, అంటే ఇలాంటి పోస్ట్ పెడితే బాగుంటుంది వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు కొంచెం అదే పని మీద ఉంటారు, తర్వాత ఇంకేటి వినలేక వదిలేశారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో సబ్జెక్ట్ లో కూతురు గురించిన ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్ లో కొడుకు అంటే ఒక రకంగాను, కూతురు అంటే ఇంకొక రకంగాను చూసుకోవడం అనేది ఉంది. ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఎగ్జిస్టింగ్. అది ఉంటుంది కూడా. యా, బట్ హౌ డు యూ థింక్ ఎలా చూసుకోవాలి అమ్మాయి అంటే? కరెక్ట్ గా చెప్పాలంటే ఆడపిల్ల అనేది ఒక కళ ఇంటికి, దాంట్లో 1% డౌట్ లేదు. అండ్ నేను ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఇది చేయండి అది చేయనప్పుడు మీకు ఏది ఇష్టం అది చేయండి అంటాను. సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అండి. అది రియల్ లైఫ్ లో రవితేజ గారి క్యారెక్టర్. అది మాత్రం నిజం కరెక్ట్ అని చెప్పినప్పుడు, ఎందుకంటే వాళ్ళు నువ్వు ఇది చదువుకోవాలి, ఇది వెళ్ళాలి, ఎప్పుడు చెప్పలేదు. ఇక ట్రైలర్ లో డైలాగ్ ఉంది కదా, స్కూల్ లోపల కానీ స్కూల్ బయట కానీ ఏం చూసినా ఏం జరిగిన అర్జెంట్ గా వచ్చేయాలి, నాన్నకు చెప్పేయాలి. అదే. సో అక్కడ ఒక ఫాదర్ అనేవాడు కూతుర్ని కంప్లీట్ గా నీ మనసులో ఏముందో చెప్పుకో అమ్మా, నీకేమనిపిస్తే అది చెప్పు. ప్రాబ్లం అదే, చెప్పు తప్పు అంటారు, అదే నాకు అది నచ్చదు. ఇంకా వదిలే, అందుకే నేను ఇందాక మరి ఎక్కువ చెప్తే చాలా చెప్పడం తప్పు అంటారు. ఏదైనా సరే ఆడవాళ్ళు ఏంటంటే బేసిక్ గా వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు, చెప్పుకోలేరు. ప్రతిదీ షేర్ చేసుకోమంటాను, ఓపెన్ గా ఉన్నాను. ఇప్పుడు ఉంటున్నారులే, ఇప్పుడు వాళ్ళు లేరు. అంటే అన్ని ఫ్యామిలీస్ లోనూ మీరు చెప్పినట్టుగా ఓపెన్ గా తీసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మెంటాలిటీ ఉంటే ఓకే. లేకపోతే కొన్ని ఏంటంటే వాళ్ళు వినాలనుకున్నదే వినాలనుకుంటారు, అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆడవాళ్ళు ఇలా చేయకూడదు, మగవాళ్ళు ఇది నాకు అసలు యాక్సెప్ట్ చేస్తే బాగుంటది అనే విషయాన్ని మాత్రం ఫిల్మ్ బాగా డిస్కస్ చేస్తుంది ఇరుముడి. అండ్ స్టడీస్ విషయంలో అయినా సరే, వేరే ఏ విషయంలో అయినా సరే, మీరు యాజ్ అ ఫాదర్ యూ డెఫినెట్లీ వాంట్ టు ప్రొటెక్ట్. కానీ చాలా రెస్ట్రిక్షన్ కూడా అయిపోతూ ఉంటుంది కొన్ని విషయాల్లో, లైక్ ఇంతే చదవాలి, ఇంతకన్నా వెళ్ళొద్దు అనేది. కరెక్ట్. లేకపోతే లేదు. ఒక చిన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళని సప్రెస్ చేస్తే అండి, ఒక పెద్ద విషయం జరిగినప్పుడు మనకు చెప్పడం మానేస్తారు. దట్ ఈస్ ద బిగ్ థింగ్. కరెక్ట్. మనం చిన్న విషయం అనుకుంటాం, ఇది కూడా చెప్పాలా నువ్వు, ఇది కూడా ఏంటి అని చెప్పేసి. అవును, అట్లా.